ప్రొడ్యూసర్లు దూరంగా ఉన్నారు. వీళ్ళందరూ ఇంకా కొంచెం నంబర్స్లా ఆడైతే సూపర్గా ఉండే. ఇప్పుడు స్మాల్ మూవీస్కి ఎక్కడ రెస్పెక్ట్ ఉంది? ఈ ఫిల్మ్ చేయగానే మనకున్న హ్యాపీనెస్ ఈ ఫిల్మ్ రిలీజ్ టైంలో లేదు. అన్ని పెయిన్, ఎక్కడికి వెళ్తా పెయిన్. నువ్వు పెద్ద హీరోనా? అలా నిన్ను అడగడం, వాడు పెద్ద హీరో, నువ్వు ఎందుకు ఫిల్మ్ చేసావు? నువ్వు అడగడం. అరే మంచి ఫిల్మ్ చేయాలని ప్రయత్నం చేసినది తప్ప ఆ మైండ్ సెట్కి వచ్చేసి బట్ పర్లేదు, అది వాళ్ళ ప్రాణం ఉంది, జనాలు చూసుకుంటారు అంతే. ఇంకోటి లాస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ తనలో క్వశ్చన్ అడిగేది ఏంటంటే, మీరు ఇందాక అప్పాకి చెప్పింది ఏంటంటే, అప్పాకి అదే చెప్పలేదు, నా చెప్పాలి. అప్పా చేసిన ఉన్నాయి, అప్పా ఫిల్మ్ డైరెక్షన్ చేసేసాను, చేసేసి మనమే ప్రొడ్యూసర్, అక్కడక్కడ కొంచెం డబ్బులు తీసి అన్నీ చేసేసి ఇప్పుడు మన ఇండస్ట్రీలో హిట్ ఇచ్చకుండా మన బ్రదర్స్ ఉన్నారు చూడండి, ఇలా 6-7 డైరెక్టర్స్, ఆ బ్రదర్స్ అన్ని టాప్ డైరెక్టర్స్ అన్నీ పిలిచి చూపించాను. అందరూ ఫిల్మ్ చూశారు. ఈ ఫిల్మ్ ఆడదు, వేస్ట్, నువ్వెందుకు ఇది చేసావు, ఎవరో అడిగితే ఇచ్చేయి అలా చెప్పేసి వెళ్ళిపోయారు. అరే ఏరా మంచి మూవీ లేదా అది అలానే అన్నా, ఏదో ఏమన్నా నువ్వు అలా చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చి ఓ డిస్ట్రిబ్యూటర్ అడిగారు, సార్ నా రిలీజ్ చేయను, ఏదో ఒకటి ఇవ్వు, రిలీజ్ చేసుకో, పట్టుకో, నా తీసిన అప్పుని ఇవ్వాలని చెప్పి తీసేశాను. పిక్చర్ రిలీజ్ హిట్. ఫస్ట్ డే సెకండ్ డే వీళ్ళని తిరిగి పిలిచాను, ఒరే హిట్ అని చెప్పారు, మీరు అందరూ ఎక్కువసారి వచ్చి పబ్లిక్తో చూడండి అంత చూసేసి అలా సారీ నా జడ్జిమెంట్. నువ్వే జడ్జిమెంట్, జనాలదా జడ్జ్. అందుకే చెప్తా అందరి దగ్గర, మీరు ఎవరికి వేసి చూపించకండి, జనాలకు చూపించండి, జనాలదా మంచి జడ్జి. ఎంత వాళ్ళకిదా ఇది ఏమి ఉండదు, ప్యూర్గా ఉంటారు. కాల్కులేషన్స్ ఇది అది ఇది ఏం చేసింది అది ఏం చేసింది అలా చెప్పిన వాళ్ళు ఇది వెరకిని కాల్కులేషన్ చేసుకున్నారు చూడు, ఏదీనే సక్సెస్ అవ్వలేదు. నా 35 ఇయర్స్గా ఉన్నాను, 50 ఇయర్స్గా ఉన్నాను చెప్తారు. 50 ఇయర్స్గానే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాల్కులేషన్, వాళ్ళు వేసిన కాల్కులేషన్ ఏదీనే కరెక్ట్గా ఉండదు. జనాలదా కరెక్ట్ అయిన జడ్జ్, వాళ్ళదా గాడ్, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏదీని అది. ఇప్పుడు డెఫినెట్గా ఆ గాడ్స్ని నమ్మి మనం వస్తున్నాము, చూద్దాం. అంటే మనమే కాదన్నా చాలా మంది అలా నమ్ముకొని సక్సెస్ అయిన వాళ్ళే డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళు ఆడియన్స్ కూడా మంచి సినిమా వస్తే ఇది మేము చూడమని ఎప్పుడు చెప్పలేదు, కాబట్టి ఈ సినిమాకి ఆడియన్సే గాడ్. లాస్ట్గా రామం రాగం, సముద్రకన్య అన్న ఎక్స్పీరియన్సెస్ మనకి అదే ఈ సినిమాకి ఎంతో ఉపయోగపడింది. అలాగే నీ పెయిన్ కూడా ధనరాజుకి తెలుసు, ఆడియన్కి తెలుసు, సముద్రకన్యకి తెలుసు. Feb 21కి నీ డబ్బులతో పాటు ఇంకా బోల్డ్ అని డబ్బులు, పేరు, మర్యాద, రెస్పెక్ట్ అన్నీ వచ్చి ఇంకా చాలామంది నువ్వు ఎంకరేజ్ చేస్తూ నువ్వు కూడా త్వరలో డైరెక్షన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 21వ తారీఖు నేను, మీరు అందరం రామరాగం థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ.